రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. నెయ్యలో నిలపై యేసు రాజా మేలుడు, నెయ్యలో నిలపై యేసు రాజా మేలుడు. ఈ లోక రాజాలన్నీ ఆయన ఏలును, ఈ లోక రాజాలన్నీ ఆయన ఏలును. నేటి శాంతి వార్తిల్లును, నేటి శాంతి వార్తిల్లును. ఆయనే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. 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 యేసు క్రీస్తు మనందరికీ తండ్రి. ఆయన సమస్త జనులారా ఆయన దగ్గర రండి. ఎందుకన్నారంటే నిజానికి చెప్పుకోవాలంటే యేసు క్రీస్తు ఒక వ్యక్తి ఏ మతానికి చెందినవాడు కాదు, ఏ కులానికి చెందినవాడు కాదు. యేసు క్రీస్తు ఒక వ్యక్తి ఒక పరలోక రాజ్యానికి ఒక మార్గం. ఆయన ఎవరంటే 2000 సంవత్సరం క్రితం మరణించడానికి సిలువగా మరణించాడు. నిజమే, మనిషిగా మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే పొద్దున వార్తలు చూడొచ్చు, పొద్దున మనకు ఫోన్ కాల్స్ చూడొచ్చు. ఏది కూడా మన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు. ఎందుకనంటే లోకం ఎంతో పాపంలో ఉన్నది. లోకంలో చూసుకుంటే ప్రతిది కూడా పాపమే. ఈరోజు చూసుకుంటే ఒక వ్యభిచారించడము పాపమే, ఒక ముఖం చూపడం పాపమే, అబద్ధమాడము పాపమే, తాగడము పాపమే. ప్రతిది కూడా ఈ లోకంలో పాపమే. కానీ ప్రభువు యేసు క్రీస్తు ఇవన్నీ విడిచిపెట్టడానికి కోసము నా కోసం వచ్చి ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడంటే గ్రహించండమ్మా, ఆయన ఒక మార్గము, ఒక సత్యం అనేది తెలియజేయడానికి వచ్చిన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిన్నాడంటే ప్రతి ఒక్క పాపాన్ని ఒక నరకం నుంచి విడిపించడానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చిన్నాడు. నిజమే కదా, ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించారు. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒక మనిషికి ప్రేమ ఉంటుంది, అప్పటికప్పటికే ప్రేమలు కూడా అప్పుడప్పుడు ప్రేమలు ఉంటాయి. కానీ ఈ లోకం విడిచిపెట్టినప్పుడు కూడా యేసుక్రీస్తు ఒక వ్యక్తి మాత్రమే శాశ్వత ప్రేమ చూపించున్నాడు. మనకు శరీరం మట్టిలోనే వచ్చింది, మట్టిలోనే పోతుంది. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో గ్రహించావా? నరకానికి వెళ్తుందా, పరలోకానికి వెళ్తుందా? నువ్వు బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు తెలుసుకోవాలంటే నీకు బైబిల్ చదవండి. బైబిల్ సత్యం నేర్పుతుంది. బైబిల్ పరలోక రాజ్యం ఎలా చేరబడాలని నేర్పుతుంది. కనుక ఈ బైబిల్ అనేది ఎన్నో జీవితాలను మార్చింది. ఈ బైబిల్ అనే ఒక వ్యక్తి నాలాంటి జీవితం కూడా మార్చింది. వార్దిల్లును, నీతి శాంతి వార్దిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఉన్న కరపత్రికలు బైబిల్స్ చదవండి. యేసుక్రీస్తు ఆయన ఎవరు అనంటే ఆయన యొక్క ప్రపంచాన్ని సృష్టిని చేసిన దేవుడు యేసుక్రీస్తు. మనందరం కూడా పాపంలో ఉండిపోయినప్పుడు మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించి మనందరికి కూడా నిత్య జీవాన్ని ఇచ్చారు. ప్రతి మనిషి కూడా ఒక రోజు మరణిస్తారు. మనం మరణించినప్పుడు మనకి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి స్వర్గము, రెండవది నరకము. ఆ యొక్క స్వర్గానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడే ఈ లోకంలో మార్గము. ఎందుకంటే మన పైన ఉన్న పాపాల కారణంగా మనం ఎప్పుడు కూడా స్వర్గానికి వెళ్ళలేము. ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కోసం ఆయన శిలువలో మరణించి
ఆయన రక్తాన్ని కార్చారు. యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తు వద్దకు వచ్చి మన పాపములను విడిచిపెట్టినప్పుడు మన యొక్క పాపములు క్షమించబడతాయి. దాని ద్వారా మనం ఒక రోజు మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ నిత్య జీవానికి చేరుకుంటుంది. యేసు రాజుగా కాచెను రాయతము పాపులకై, తన దరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రాయతముతో. తన దరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రాయతముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. మన యేసుక్రీస్తు మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆయన ఎందుకు దేవుడై ఉన్నాడంటే మన పాపల కోసం చనిపోయి ఉన్నాడు, శిలువ యాగం పడి ఉన్నాడు, తిరిగి మూడో రోజు లేచినాడు. నిజానికి చూస్తే ఏ దేవుడైనా లేచి ఉన్నాడా? ఏ సమాధి తిరిగి లేచి ఉన్నాడా? లేవలేదు. పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయి ఉన్నాడు, డబ్బు ఉన్నవాడు చనిపోయి ఉన్నాడు, ప్రతి వాళ్ళు చనిపోయి ఉన్నాడు, ఏ సమాధి తిరిగి లేదు. కానీ ప్రధాన సమాధి మాత్రమే తిరిగి లేచినది. ఎందుకంటే ఆయన జీవం ఉన్నది కనుక. అందుకే నిజమైన దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్తున్న ప్రకారం ఆయన చెప్తున్నాడంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఆయన దేనికి మార్గం ఉన్నాడంటే ఆయన పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని స్పష్టంగా తెలియజేస్తుంది. మిత్రమా, సత్యము తెలుసుకోండి. ఎందుకనంటే నువ్వు పాపం నుంచి విడిపించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడే విడిపించబడతావు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఏ ఆత్మ కూడా నరకానికి నుంచి విడిపించకుండా ప్రతి ఒక్క ఆత్మ పరలోక రాజ్యానికి తీసుకెళ్లటానికి ఒక శుభవార్త చెప్పడానికి మమ్మల్ని పంపి ఉన్నాడు. ఇలా చెప్పేవాళ్ళు మీరు ఎవరికి దొరకరు గనక ఇలా మాటలు విని బైబిల్ చదవండి. బైబిల్ ఏం చెప్తున్నానంటే ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో పాపం ఎలా విడిపించబడాలి, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు, ఆయన లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు, ఆయన మన కోసం ఎందుకు చనిపోయి ఉన్నాడు, మరలా ఎందుకు తిరిగి ఎలా లేచాడని బైబిల్ ఈ మాటలు చెప్తున్నాయి. కనుక నా జీవితం వారి యొక్క పాపములు క్షమించబడి ఒక రోజు మరణించిన తర్వాత వారు కూడా యేసు క్రీస్తుకు వల్లే వారు కూడా తిరిగి లేస్తారు. యేసు క్రీస్తుకు వల్లే వారు కూడా మరణించిన తర్వాత తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ లోకంలో మనకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ మార్గం పేరే యేసు క్రీస్తు. యేసు అనే మార్గము తప్ప మరొక మార్గము ఈ లోకంలో లేనే లేదు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది కదా, యేసే మార్గము, సత్యము, జీవము అని సెలవిస్తుంది. ఆయన ఏమంటున్నారంటే నేనే మార్గము, సత్యము, జీవము అని తెలియజేస్తున్నారు. ఆయన తప్ప మరొక మార్గము లేదు. ఆయన దేనికి మార్గం అయి ఉన్నాడు అని అంటే మానవులందరూ మరణించిన తర్వాత వారందరినీ కూడా పరలోక రాజ్యానికి అనగా ఆ యొక్క స్వర్గానికి, మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ లోకంలో ఆయన మార్గం అయి ఉన్నాడు కనుక ఆ యొక్క మార్గము ద్వారా మాత్రమే ఎవరైనా సరే మరణించిన తర్వాత వారు ఆ యొక్క స్వర్గానికి వెళ్తారు. కనుక యేసుని అంగీకరించి యేసుని నమ్ముకొని ఆయన ఒక్కడే నిజమైన దేవుడని, ఆయన ఒక్కడే నిజమైన రక్షకుడని ఆయన అంగీకరించి దేవానికి రాజు నా కొండయో నీవే, నా కొండ కోట నీవేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నేను నిన్ను నమ్ముకుంటే నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటే నీవు నన్ను ఆగండి బ్రో ఆగండి. నా తోడు నీవే, నా నీడను నీవే, నా తోడు నీడను నీవే.